హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 24 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఒక అనూహ్య సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మన హార్దిక్ పాండ్యా విషయంలో అయితే చాలా ఎమోషనల్ అయినట్లయితే ఒక వీడియో మాత్రం అయితే బయటికి రావడం జరిగింది. కన్నీళ్లు పెట్టుకున్నట్లయితే వీడియో బయటికి రావడం జరిగింది. ప్రజెంట్ అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 51లో ముంబై ఇండియన్స్ తోటి కోల్కతా నైట్ రైడర్ తలపడ్డది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ 24 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్ నిర్ణీత 20 ఓవర్లో 170 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత లక్ష్య చేతన తిరిగిన ముంబై ఇండియన్స్ కేవలం 145 పరుగులకి ఆల్అౌట్ అవడం జరిగింది. మన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలం అవడం కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మన హార్దిక్ పాండ్యా సంబంధించి ఒక వీడియో మాత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఈ రకంగా మాత్రం అయితే మనం ఎప్పుడూ చూడలేదు. హార్దిక్ పాండ్యా ఎప్పుడు కూడా అగ్రెసివ్గాను కాన్ఫిడెన్స్తోనే ఎప్పుడుగా ఉండేది. కానీ ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా మాత్రం అయితే కన్నీళ్లు పెట్టుకోవడం అయితే వీడియో మాత్రం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ మాత్రం అయితే చాలా బాధతోని ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్ బౌలర్ని ఎదుర్కోలేక ముంబై ఇండియన్స్ బ్యాటర్లు మాత్రం అయితే ఒక్కొక్కరు పెవిలియన్ చేరుతుంటే మన హార్దిక్ పాండ్యా ముఖంలో మాత్రం అయితే నవ్వు సింబల్ బై ఏడ్పి సింబల్ అయితే రావడం జరిగింది. ఆ ముఖంలో చూస్తుంటే చాలా బాధేసింది. కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అయితే హార్దిక్ పాండ్యా ఇలాంటి కూడా హార్దిక్ పాండ్యాకు ఎప్పుడు చూడలేదు మన హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం అయితే. కాకపోతే కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ ఇలాంటి జరగడం ఇప్పుడైతే చాలా బాధ గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి మాత్రం అయితే. మరికొందరు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా వీడియో కామెంట్ల కింద వచ్చేసరికి కొందరేమో ఎమోషనల్గా ఫీల్ అవుతుంటే మరికొందరేమో హార్దిక్ పాండ్యాను కావాల్సిందే అయిందని కూడా అంటున్నారు. ఎందుకంటే క్యాప్టెన్స్లో హార్దిక్ పాండ్యా వచ్చేసరికి అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో క్యాప్టెన్స్లో 3 విభాగాల్లో విఫలమైన తర్వాత ఇప్పుడు ఏడ్స్తే ఏమొస్తుంది, దీనికన్నా ముందే చేస్తే మ్యాచ్ ఫలితం ఇంకోలాగా ఉండేదని కూడా కామెంట్ చేయడం జరిగింది ఆ వీడియోల కింద మాత్రం అయితే. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే హార్దిక్ పాండ్యాని ఎమోషనల్ అయిన వీడియో మాత్రం అయితే చాలా బాధ కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు వచ్చేసరికి 11 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఈ 11 మ్యాచ్లో కేవలం 3 మ్యాచ్లే గెలవడం జరిగింది. 8 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఈయన కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అందుకే కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. అంతకుముందుకు జరిగిన లక్నో సూపర్ జాయింట్స్తో జరిగిన మ్యాచ్లో సేమ్ ఇదే రిపీట్ అవ్వడం జరిగింది. గత కొద్ది మ్యాచ్ల నుంచి ముంబై బ్యాటర్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో కొంతమేరకు ఆకట్టుకున్నా కానీ బ్యాటింగ్ పొజిషన్లో మాత్రం అయితే పూర్తిగా విఫలం అవడానికే ఈ 8 మ్యాచ్లు ఓడిపోవడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం తర్వాత ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి 3 మ్యాచ్లు ఉండడం జరిగింది. ఈ 3 మ్యాచ్లో గెలిచి కనీసం ముంబై ఇండియన్స్ పరువు నిలుపుకుంటుందా లేదా అనేది అయితే చూడాలి. ఓవరాల్గా మనకు హార్దిక్ పాండ్యా వీడియో మాత్రం అయితే నాకైతే చాలా బాధేసింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.